హెయిర్ ప్రొటెక్షన్ కోసం అద్భుతమైన షాంపూ ప్రిపరేషన్ అనేది ఈరోజు చూద్దాం. హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం హెయిర్ ప్రొటెక్షన్ కోసం అద్భుతమైన షాంపూ ప్రిపరేషన్ అనేది ఈరోజు చూద్దాం. జనరల్గా కెమికల్ ఓరియంటెడ్ షాంపూస్ వల్ల హెయిర్ ఫుల్గా డ్యామేజ్ అవుతూ ఉంటుందని, అటువంటి షాంపూస్ జోలికి వెళ్ళొద్దని ఆయుర్వేదంలోనే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే అద్భుతమైన షాంపూను మనం ప్రిపేర్ చేసుకోవచ్చునని ఈరోజు మనకి డెమో రూపంలో ఆ షాంపూను చూపిస్తానని చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ హేమంత్ కుమార్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఏంటి సార్, ఇప్పుడు హెయిర్ ప్రొటెక్షన్ కోసం ఒక షాంపూ అనేది ఈరోజు మాకు పరిచయం చేస్తామంటున్నారు. సో అది ఏ విధంగా ఉపయోగపడుతుంది, అట్ ద సేమ్ టైం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మా వ్యూవర్స్ కోసం? తప్పకుండా. సో ఇప్పుడు ఏంటంటే షాంపూ అనేది డే టు డే లైఫ్లో ప్రతిరోజు చాలా అవసరమైన ఒక సబ్స్టెన్స్గా మనకి తయారవుతుంది. అవును. సో షాంపూ వల్ల మనకి ఏంటంటే కెమికల్ షాంపూస్, ఇప్పుడు మనకి బయట దొరికేవి మనం కొనుగోలు చేసేవన్నీ కూడా కంప్లీట్లీ కెమికల్ ఓరియంటెడ్ షాంపూస్ అన్నమాట, కెమికల్ బేస్డ్ షాంపూ. అందులో ఉండే పారాబిన్స్ కానీ సల్ఫేట్స్ కానీ ఇతర కెమికల్ కాంపౌండ్స్ అన్నీ కూడా హెయిర్ని చాలా మటుకు డ్యామేజ్ చేసేస్తాయి. సో వాడే వాళ్ళు కూడా ఏంటంటే హెయిర్ మనకి క్లీన్ అయిపోతుంది కదా, మనకి షాంపూతో పని జరిగిపోతుంది కదా అని చూస్తున్నారు తప్ప లాంగ్ రన్ లో దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి పట్టించుకోవట్లేదు. సో హెయిర్ ఫాల్ కూడా ఈ షాంపూనే వన్ ఆఫ్ ద రీజన్ అని కూడా చెప్తున్నారు ఈ కెమికల్ ఓరియంటెడ్ షాంపూస్ వల్ల. ఎందుకంటే ఈ కెమికల్ ఓరియంటెడ్ షాంపూస్ వల్ల ఏమవుతుందంటే హెయిర్ పలచబడిపోతుంది, తర్వాత జుట్టు రాలిపోతుంది, తర్వాత మనకి స్కాల్ప్ ఉంటుంది కదా, స్కాల్ప్ ని కూడా చాలా డ్రై చేసేస్తాయి అనమాట, బాగా పొడిబారిపోయేలా చేస్తాయి. సో బాగా పొడిబారిపోవడం వల్ల ఏమవుతుందంటే డాండ్రఫ్ వస్తుంది. తర్వాత మనకి కావాల్సిన నార్మల్ ఆయిల్స్ అనేవి ఉండాలి, సీబమ్ సెక్రెషన్ అనేది జరుగుతూ ఉంటుంది మనకి స్కాల్ప్ లో. సో ఆ సీబమ్ ని కూడా మనకి సరిగ్గా మెయింటైన్ చేయాలి. సో ఈ షాంపూస్ అన్ని ఏం చేస్తాయంటే కావాల్సిన ఎసెన్షియల్ ఆయిల్స్ ని కూడా వాష్ అవుట్ చేసేస్తాయి, కడిగేస్తాయి అనమాట. సో దాని వల్ల హెయిర్ బాగా డ్యామేజ్ అవుతుంది. సో అలా ఏం కాకుండా ఇంట్లోనే ఒక్క 10 minutes మీరు గనక 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి 10 నిమిషాలు ఇంట్లో గనక వెచ్చించగలిగితే మంచి షాంపూ అనేది మీకు మీరే చేసుకోగలుగుతారు. ఓకే. సో హెయిర్ ప్రొటెక్షన్ కోసం ఈ ఒక్క షాంపూ వాడితే సరిపోతుందంటారా? హెయిర్ ప్రొటెక్షన్ కోసం ఈ షాంపూ వాడితే సరిపోతుందండి. దానికి తోడుగా నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఒక హెయిర్ టానిక్ ఎలా తయారు చేయాలో చూపించాను, రీసెంట్ గా మనం చూసాం. సో ఆ హెయిర్ టానిక్ తో పాటు పేరప్ చేసుకుని షాంపూని వాడితే, అంటే అది ఇది కూడా వాడితే, హెయిర్ వాష్ కి ముందు ఆ టానిక్ వాడుతూ హెయిర్ వాష్ కోసం ఈ షాంపూ అనేది వాడితే గనక చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. కంప్లీట్ 360 degrees హెయిర్ ప్రొటెక్షన్ అనుకోవచ్చు మీరు. సో హెయిర్ ఫాల్ కానీ, డాండ్రఫ్ కానీ, లేకపోతే స్కాల్ప్ డ్రైనెస్ కానీ, సో ఎలాంటివైనా కూడా జుట్టు పలచబడిపోవటం కానీ ఎలాంటివైనా కూడా ఈజీగా తగ్గిపోతాయి. ఒక 1 రోజులు వాడి చూడండి, ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఓకే. అంటే ఈ కెమికల్ ఓరియంటెడ్ షాంపూస్ ని పక్కన పెట్టి మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసుకునే షాంపూ అయితే డెఫినెట్ గా మంచి రిజల్ట్ ఉంటుంది. ఖచ్చితంగా. రైట్. సో షాంపూ, న్యాచురల్ షాంపూ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఖచ్చితంగా చూద్దాం. సో ఇప్పుడు మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే షాంపూ చేసుకోవడానికి నెంబర్ 1 ఫస్ట్ మనం షీకాకాయ కావాలండి. తెలుగులో షీకాయ అంటాం, నార్మల్లీ షీకాకాయ అంటాం జనరల్ గా. సో ఇది ఉసిరికాయ, ఎండబెట్టిన డ్రై ఉసిరికాయ అనమాట. డ్రై ఆమ్లా మీకు ఎండబెట్టుకోవచ్చు, లేదు అంటే కనుక మనకి బయట షాప్స్ లో, డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో ఎండబెట్టిన ఉసిరికాయ దొరుకుతుంది. సో ఇవి మెంతులు కొంచెం నానబెట్టుకోవాల్సి ఉంటుంది, ముందు రోజే మెంతులు నానబెట్టేసుకోవాలి. తర్వాత ఇది వచ్చి మనకి కుంకుడుకాయ. సో కుంకుడుకాయ పిక్క తీసింది ఉంటే బెటర్, బయట పిక్క తీసింది దొరుకుతుంది. లేదు అంటే కనుక నెక్స్ట్ చెప్పే ప్రాసెస్ లో పిక్క ఎలా తీయాలో కూడా నేను చెప్తాను, పిక్క తీసిన కుంకుడుకాయ దొరకకపోతే కనుక. అండ్ ఇది వచ్చేసి లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అనమాట. సో లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ కూడా ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నాను అనేది నేను తర్వాత ప్రాసెస్ లో చెప్తాను అనమాట. ఒకవేళ ఈ ఆయిల్ లేకపోయినా కూడా పెద్దగా నష్టం లేదు. సో దొరికితే మీరు వాడుకోవచ్చు, దొరకలేదంటే కూడా మనం మినిమైజ్ చేసేసుకోవచ్చు. రైట్. సో ఇప్పుడు మనం స్టవ్ మీద ఏదో ఒక ప్యాన్ తీసుకొని మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కొంచెం రోస్ట్ చేసుకోవాలన్నమాట, లైట్ గా. మరి ఎక్కువ రోస్ట్ చేసుకోక్కర్లేదు. సో అన్ని కూడా దోరగా రోస్ట్ చేసుకోవాలి. జస్ట్ ఒక 2 minutes మీడియం ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకుంటే చాలు, ఎందుకంటే షాంపూ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది అనమాట. ఓకే. సో కొంచెం మీడియం ఫ్లేమ్ మీద చేసుకుని ఒక 2 to 3 minutes మనం రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. రోస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇది కొంచెం వాటర్లో వేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఏంటంటే రోస్ట్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ సోక్ చేసుకోవాల్సి ఉంటుంది 3 ingredients ని. మీరు సెపరేట్ గా మీరు నానబెట్టుకున్నా పర్వాలేదు, మూడింటిని కలిపేసి నానబెట్టుకున్నా పర్వాలేదు. సో ఓవర్ నైట్ మనకి నానబెట్టడం కోసం చెప్పి మీకోసం నేను ముందే నానబెట్టేసి ఉంచాను. సో ఓవర్ నైట్ మీకు నానబెట్టిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా ఉంటాయి అన్నమాట. సో వీటిని ఏం చేస్తారంటే
మొత్తాన్ని కలిపి ఒక ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా, అవును. అలాంటి ఒక కంటైనర్ లోకి తీసుకోవాలన్నమాట. ఉమ్, సో ఇందాక చెప్పినట్టు నానబెట్టిన తర్వాత పూర్తిగా సోక్ అయిపోయిన తర్వాత సో ఇలా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఉమ్, సో మీరు కుంకుడుకాయ కనుక ఒకవేళ సీడ్లెస్ తీసుకుంటే ప్రాబ్లం లేదు. Hmm. సీడ్ తో తీసుకుంటే కనుక వాటి నుంచి మీరు సీడ్స్ అన్ని ఒలిచేసుకోవాల్సి ఉంటుంది, ఓకే. ఇక్కడ మొత్తం ఒలుచుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత శీకాకాయ కూడా మెత్తగా అవుతుంది. ఉమ్, సో శీకాకాయ నుంచి కూడా మీరు మొత్తం సీడ్స్ అన్ని కూడా ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఒలుచుకొని తీసేసుకోవాల్సి ఉంటుంది. సో శీకాకాయ నుంచి కుంకుడుకాయ నుంచి పూర్తిగా సీడ్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఉమ్. మీరు దాన్ని మిక్సీ చేసుకోవాల్సి ఉంటుంది. సో మూడిటికి సీడ్స్ లేకుండా చూసుకోవాలి. సీడ్స్ లేకుండా చూసుకోవాలండి. సో సీడ్స్ అన్ని తీసేసిన తర్వాత శీకాయలోంచి కానీ కుంకుడుకాయలోంచి కానీ పిక్కలు తీసేసిన తర్వాత మీరు మొత్తాన్ని కలిపి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. వాటర్తో కాదు, వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసేసి కేవలం మనకి ఇంగ్రీడియంట్స్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది మిక్సీ జార్లోకి. సో నెక్స్ట్ కుంకుడుకాయ కూడా మీరు మొత్తం ఓవర్ నైట్ కుంకుడుకాయ సోక్ చేసుకుంటే కనుక కొంచెం అది నురగలో వస్తుంది. ఉమ్, సో కుంకుడుకాయ నేచరే అది కాబట్టి మనం షాంపూలో వాడేదే ఆ నేచర్ కోసం కాబట్టి అదేం ప్రాబ్లం కాదు. సో మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలన్నమాట మనం. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ ని తీసుకున్న తర్వాత ఇందాక సోక్ చేసిన మెంతులు చూపించాను కదా, అవును. సో నానబెట్టిన మెంతులను కూడా మనం యాడ్ చేసుకోవాలి జార్లోకి. సో ఎవ్రీథింగ్ ఏంటంటే ప్రతిదీ కూడా కుంకుడుకాయ 100 గ్రామ్స్ తీసుకోవాలి, శీకాకాయ 100 గ్రామ్స్ తీసుకోవాలి, అండ్ డ్రై ఆమ్లా కూడా 100 గ్రామ్స్ తీసుకోవాలి. ఓకే. ఇవన్నీ 100 గ్రామ్స్ తీసుకుంటూ మెంతులు ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఉమ్, సో దీన్ని అన్ని కలిపి దగ్గరగా బ్లెండ్ చేసేసుకోవాల్సి ఉంటుంది మీరు. ఉమ్, సో మనం తీసుకున్న 4 ఇంగ్రీడియంట్స్ని కూడా మిక్సీ చేసుకోవాల్సి ఉంటుంది. సో మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం కలిపి ఇలా ఈ పేస్ట్లో వస్తుంది అనమాట. ఉమ్, సో ఈ పేస్ట్ని మనం తీసుకుని కొంచెం వాటర్లో, అంటే ఎక్కువ వాటర్ అక్కర్లేదు, జస్ట్ ఒక 50 to 100 ml వాటర్ మనం స్టవ్ పైన తీసుకుని ఉమ్, అది కొంచెం వాటర్ బాయిలింగ్ పాయింట్ వరకు అవ్వాలి, కొంచెం వాటర్ బాగా మరగాలి. ఓకే. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ పేస్ట్ని మనం ఈ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఉమ్, వేసుకుని మనం మొత్తాన్ని బాగా ఉడికించుకోవాలన్నమాట. ఉమ్, సో మనం తీసుకున్న పేస్ట్ ఉంది కదా, మిక్సీ చేసుకున్నాం కదా, అవును. అది కొంచెం మనకి ఎక్స్పాండ్ అవుతుంది. సో ఓకే. ఎక్స్పాండ్ అయ్యే వరకు మనం పూర్తిగా తిప్పుకొని వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. రైట్. సో మనం ఈ వాటర్ చూసారా బాయిల్ అవుతుంది కదా, అవును. సో బాయిల్ అవుతున్న వాటర్లోకి మనం ఈ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ పేస్ట్ యాడ్ చేసుకుని బాగా బాయిల్ చేసుకోవాలి. సో ఇందాక చెప్పినట్టే ఎక్కువ వాటర్ తీసేసుకోకండి, ఉమ్, ఒక 50 to 100 ml వాటర్ తీసుకోండి సరిపోతుంది. సో తీసుకొని పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసుకోండి. బాగా బాయిల్ అవ్వాలి, అంటే బాగా ఉడకనివ్వాలి మీరు పేస్ట్ మొత్తాన్ని. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి, ఎవాపరేట్ అయ్యే వరకు బాగా ఉడకనివ్వాలి. కొంచెం మీరు ఫ్లేమ్ చూసుకోండి, ఎందుకంటే ఇది మనకి సోపీ నేచర్ ఉంటుంది కదా, ఉమ్, పొంగే అవకాశం కూడా ఉంటుంది మనకి మధ్యలో. ఓకే. పొంగకుండా మీరు దగ్గరుండి జాగ్రత్తగా చేసుకోవాలి. ఇదంతా కూడా ఒక 5 నిమిషాల్లో మొత్తం ఎక్స్పెండ్ అయిపోయి మనకి షాంపూ రెడీ అయిపోతుంది అనమాట. ఉమ్, సో మనం ఇందులో కుంకుడుకాయ యాడ్ చేసాం కదండి, అవును. కుంకుడుకాయ దేనికంటే అసలు న్యాచురల్ సోప్ ఏజెంట్ మనకి అది. ఉమ్, సో ఆ కుంకుడుకాయ అనేది మనకి తలలో ఉండే డర్ట్ కానీ ఎక్సెసివ్ ఆయిల్స్ కానీ అంతా కూడా రిమూవ్ చేస్తుంది అనమాట. సో అందుకని కుంకుడుకాయ యాడ్ చేసుకుంటాం. పూర్వం కుంకులతో చేసేవాళ్ళు కదా స్నానాలు. ఇప్పుడు మనకి ఎవరికి అంత టైం లేక సో అందరూ కూడా షాంపూస్ ని ప్రిఫర్ చేస్తున్నారు కదా, సో ఆ షాంపూస్ నుంచి మళ్ళీ నేను న్యాచురల్ మెథడ్స్ కి తీసుకురావడం కోసం అని చెప్పి ఈ షాంపూని మీకు చూపిస్తున్నాను. Yeah. శీకాకాయ ఏదైతే ఉందో మనం శీకాకాయ కూడా 100 గ్రామ్స్ యాడ్ చేసుకున్నాం. సో అందులో కూడా హెయిర్ కి కావాల్సిన విటమిన్స్ అన్ని ఉంటాయి. సో డాండ్రఫ్ ని పూర్తిగా పోగొట్టడానికి శీకాకాయ పనిచేస్తుంది. ఓకే. సో చాలా మందికి ఏంటంటే ఇప్పుడు హెయిర్ బాగా చిక్కులు పడిపోతుంది. సో ఆ చిక్కులు పడిపోయే హెయిర్ ని సాఫ్ట్ చేయడానికి, స్మూత్ చేయడానికి శీకాకాయ యూస్ అవుతుంది అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ మనం మెంతులు కూడా యాడ్ చేసుకున్నాం ఇందులో. అవును. మెంతుల్లో నికోటినిక్ యాసిడ్ ఉంటుంది. సో నికోటినిక్ యాసిడ్ అనేది స్కాల్ప్ మీద డాండ్రఫ్ మొత్తాన్ని వాష్ అవుట్ చేయడానికి చాలా బాగా యూస్ అవుతుంది. ఓకే. సో ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనకి హెయిర్ కి చాలా మంచివి, హెయిర్ ని స్ట్రెంథెన్ చేస్తాయి అండ్ స్కాల్ప్ ని కూడా హెల్దీ చేస్తాయి. ఉసిరికాయ కోసం అయితే మనం ఉసిరిలో మనకి అందరికీ తెలిసేదే ఆమ్లలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది అండ్ విటమిన్ ఈ కూడా ఉంటుంది. సో విటమిన్ సి అండ్ విటమిన్ ఈ ఏంటంటే హెయిర్ గ్రోత్ కోసం సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ఓకే. సో ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే త్వరగా జుట్టు ఇప్పుడు అందరికీ తెల్లబడిపోతుంది కదా, సో త్వరగా తెల్లబడకుండా ఉండడానికి కూడా ఉసిరి మనకి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు అలానే చూసుకుంటే మనకి చాలా షాంపూస్ లో కూడా ఆమ్లాన్ని ప్రమోట్ చేస్తున్నారు, ఉసిరి యాడ్ చేసామని చెప్పి. సో ఆ ఉసిరి యాడ్ చేసేది దీనికోసం అనమాట. ప్రీమచ్యూర్ హెయిర్ గ్రేయింగ్ ఏమో తగ్గించుకుంటుంది.
సో ఇప్పుడు చూసారా ఇలా పొంగుతుంది అనమాట. సో అందుకని చెప్పి మీరు దగ్గర ఉండాలి. సో పొంగకుండా చూసుకోవాలి, అది పూర్తిగా పొంగిపోకుండా జాగ్రత్త పడాలి మీరు. ఓకే. సో ఇప్పుడు మనకి షాంపూ అంతా పూర్తిగా ఎక్స్పెండ్ అయింది. ఇప్పుడు మీరు ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి చూసుకుంటే కనుక మీకు షాంపూ క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి తయారు చేసుకున్న ఇది మొత్తం కూల్ అయిపోయింది కదండి. సో మనం ఇందాక మరిగించుకున్నాం కదా, మరిగించుకున్న దాన్ని అంతా కూడా మనం ఫిల్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక పెద్ద ఇది తీసుకోండి, జాలి తీసుకోండి. జాలి తీసుకొని ఒక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. ఓకే. సో బాగా కిందకు వచ్చేసేలా ఈ పిప్పి మొత్తం పోయేలాగా ఫిల్టర్ చేసుకోవాలి. సో ఈ ఫిల్టర్ చేసుకునే ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్. ఇదేం ప్రాబ్లం ఏమి ఉండదు, త్వరగానే అయిపోతుంది. మీరు ఖాళీ లేకపోతే కనుక అలా పెట్టేసి ఉన్నా కూడా ఒక 10 minutes లో దిగిపోతుంది అనమాట కిందకి ఫిల్టర్ అయిపోయి. ఓకే. ఇప్పుడు మొత్తం మీరు అంతా కూడా ఫిల్టర్ చేసేసుకుంటే మొత్తం పల్ప్ అంతా మిగిలిపోతుంది, పిప్ అంతా కూడా మిగిలిపోతుంది. సో పిప్ అంతా మిగిలిపోయి మనకి షాంపూ అనేది కింద ఉన్న గిన్నెలోకి వచ్చేస్తుంది. ఓకేనా అండి? సో ఈ పల్ప్ మనం తీసేసుకోవచ్చు, అది వేస్ట్ మనకి దేనికి. సో ఇలా ఫైనల్ గా ఇలా వస్తుంది. సో ఫైనల్ గా షాంపూ అనేది ఇలా వస్తుంది. సో ఇది షాంపూ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. మీరు ఏదైనా షాంపూ బాటిల్ లో ఆరెల్ స్ప్రే బాటిల్ లో వేసేసుకొని వాడుకోవచ్చు. కంటైనర్ లో తీసుకొని. ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇది? ఇది మనకి 2 to 3 months వరకు నిల్వ ఉంటుందండి. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకపోయినా కూడా మనం ఇందులో ఆమ్లా వేసాం కదా, ఆమ్లా అనేది యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. సో కాబట్టి అది మనకి నిల్వ ఉంటుంది, పాడైపోవడం అనేది ఉండదు. సో చిన్నపిల్లలు కూడా యూజ్ చేయొచ్చు అది? చిన్నపిల్లలకి ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఒకప్పుడు చూసుకుంటే చిన్నపిల్లలకి కుంకుడుకాయతోనే మనకి తలస్నానం అది చేయించేవాళ్ళు. సో వాళ్ళు చాలా హెల్తీ హెయిర్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే అందరికి చిన్నపిల్లలు కూడా బేబీ షాంపూస్ వస్తాయి. బేబీ షాంపూస్ లో కూడా మనకి బోల్డ్ అన్ని కెమికల్స్ అనేవి ఉంటాయి. మనకి రెగ్యులర్ షాంపూస్ లో లా కాకపోయినా బేబీ షాంపూస్ లో కూడా చాలా కెమికల్స్ ఉంటాయి. అందుకని చెప్పి ఇప్పుడు బేబీ షాంపూస్ వాడుతున్నందుకే ఇప్పుడు 20s లో 30s లోనే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ వస్తుంది, హెయిర్ ఫాల్ వస్తుంది, డాండ్రఫ్ వస్తుంది. వీటన్నిటిని మనం ఓవర్కమ్ చేయడానికి ఇలాంటి హెర్బల్ షాంపూస్ వాడామనుకోండి చాలా బాగుంటుంది. ఇందాక నేను మీకు చెప్పాను కదండి లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అని చెప్పి. ఇది మనకి స్మెల్ కొంచెం ఆర్గానిక్ గా ఉంటుంది. అన్ని మనకు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాబట్టి, నేచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి కొంచెం ఆర్గానిక్ గా ఉంటుంది. మీకు ఆ స్మెల్ కనుక నచ్చకపోతే మనం లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది ఒక 4 to 5 drops ఇందులో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే కనుక చూసారా మీకు మంచి వాసన అనేది వస్తుంది, లావెండర్ వాసన. సో ఆ లావెండర్ స్మెల్ అనేది వస్తుంది, షాంపూని ఇంకా మంచి సువాసన భరితంగా చేస్తుంది అనమాట. అది యాడ్ చేసుకున్నా పర్వాలేదు, యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు, అది ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కాదు, కేవలం అదేంటంటే స్మెల్ కోసం మాత్రమే. సో మీరు దీన్ని ఇలా బాటిల్లో స్టోర్ చేసుకుని, ఏ షాంపూ బాటిల్ అయినా స్టోర్ చేసుకుని మీకు ఒక 2 to 3 months వరకు నిల్వ ఉంటుంది. హ్యాపీగా ఈ షాంపూని అండ్ నేను చెప్పిన హెయిర్ టానిక్ ని యూజ్ చేసుకుంటే కనుక మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. కంప్లీట్ 360 degrees హెయిర్ ప్రొటెక్షన్ అనేది అనొచ్చు. సో ఇదండి మనకి ఇవాళ తయారు చేసిన షాంపూ. సో ఇది కంప్లీట్ 360 degrees హెయిర్ ప్రొటెక్షన్ కోసం హెయిర్ టానిక్ అండ్ షాంపూ అనేది బాగా పనిచేస్తుంది. సో ఇది అంటే అందరికి యూజ్ అయ్యే వీడియో ఇది, ఎందుకంటే అందరికి హెయిర్ ప్రొటెక్షన్ కోసం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అది మనం ఎవ్రీడే మనం యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో ఈరోజు అందరికీ యూజ్ఫుల్ అయ్యే వీడియో మీరు మా వ్యూవర్స్ కోసం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.